హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాని. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా వింగ్స్ ఇండియా వాళ్ళు అయితే ఎయిర్ షో అయితే కండక్ట్ చేశారు మన బేగంపేట ఎయిర్పోర్ట్లోనే. జనవరి 28 నుంచి 31 వరకు అయితే ఈ ఎయిర్ షో బేగంపేట ఎయిర్పోర్ట్లో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే ఆర్గనైజ్ చేశారనమాట. ఎవ్రీ ఇయర్ బయట ఉండేవి చూసేవాళ్ళం, బట్ ఈ ఇయర్ లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యి నేను మా మామూలుది అయితే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాము. ఫస్ట్ 2 days అయితే అసలు పబ్లిక్కి ఎంట్రీ లేదు. ఈరోజు సాటర్డే లాస్ట్ డే వల్ల అయితే ఫుల్ క్రౌడ్ ఉంది. బయటే ట్రాఫిక్ ఉంది, లోపలికి వచ్చాక మైండ్ పోయింది. పర్ పర్సన్కి అయితే 1000 రూపీస్ పడింది బుక్ మై షోలో. కాన్ఫరెన్స్ కోసం 8500, బిజినెస్ విజిటర్స్ కోసం అయితే 3500 అయితే ఛార్జ్ చేశారు. ఆ పాసెస్ తీసుకుంటే కనుక మనకి 4 days ఎలా ఉంటుంది లోపలికి, ఏ టైం అయినా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ డిస్ప్లేలో పెట్టిన ఎయిర్ క్రాఫ్ట్స్ దగ్గర కూడా దానికైతే ఎలా ఉంటుంది. నార్మల్ పీపుల్ అయితే చాలా మంది వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరినీ అక్కడ వదలలేరు కాబట్టి మధ్యలో ఈ బ్యారికేడ్స్ అయితే పెట్టారనమాట. 18+ ఏజ్ వాళ్ళకి మాత్రమే టికెట్ ఉంది. అండర్ 18 వాళ్ళందరికీ ఎంట్రీ ఫ్రీగానే ఉంది. ఇక్కడ ఉన్న హెలికాప్టర్స్ 3 కూడా హెచ్ఏఎల్లోనే బిల్డ్ అయినాయి అంట. వాటిని కూడా ఇక్కడ పెట్టారు. లాస్ట్ ఇయర్ అయితే బోయింగ్ 777 వచ్చింది. ఈ ఇయర్ అయితే రాలేదు ఎందుకో మరి. చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్, ఇప్పుడైతే మాత్రం అన్నీ లేవు. ఇక్కడ నుంచి అయితే మేము బ్యాక్ సైడ్కి నడుచుకుంటూ వెళ్ళాము. జనాలందరూ ఇక్కడే ఉన్నారు, సో మేము కొంచెం ముందుకు వెళ్ళాం అనమాట, అక్కడ ఏముందో చూద్దాం అనుకుంటూ. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూస్తుంటే నాకైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గుర్తొస్తుంది. అప్పట్లో ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ రాకముందు. అక్కడ విమానం ఉంది, అందులో చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు స్టాండ్స్లో. ఆ షెడ్లో ఒకటి ఉంది, పాత అనుకుంటుంది, సర్వీస్కి వచ్చిందా, బోర్కి వచ్చిందా. ఇక్కడ ఒక షెడ్లో ఒక ప్రైవేట్ జెట్ అయితే పార్క్ చేసి పెట్టింది. ఇది ఏదో రిపేర్ వాళ్ళు ఇక్కడైతే తీసుకొచ్చారు. ఏం రిపేర్ కానీ చాలా డస్ట్ అయితే పట్టుంది. ఎన్ని రోజుల నుంచి పార్క్ చేస్తుందో మరి ఇక్కడ. పక్కనే అయితే ఏవియేషన్ ట్రైనింగ్ ఫ్లైట్స్ అయితే ఉన్నాయి, సింగిల్ ఇంజిన్ ఫ్లైట్స్ అంట. వీటికి కూడా ఏవో మరమ్మతులు అయితే చేస్తున్నారు వీళ్ళు. ఏరోనాటికల్ ఇంజనీర్స్ అనుకుంటా వాళ్ళు. విమానాన్ని ఇప్పి బిగించేస్తున్నారు. ఇంక ఇక్కడే కాసేపు మేమైతే ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ కొన్ని చైర్స్ అయితే ఏర్పాటు చేశారు ఎయిర్ షో కోసం. ఎవరన్నా నుంచున్నా కూడా ఇబ్బంది లేదు అక్కడైతే. 360 ఉంది కదా ఇక్కడ. ఇది ఎక్కుతా బాగున్నాయి, తిరిగి పెట్టండి అసలే. వాళ్ళైనా 4 ఏళ్ళకే కదా. అదే ఉంచు చాలు. అలా చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఎయిర్ షో స్టార్ట్ అయింది. మేము ఎగ్జాక్ట్గా 3కి అయితే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. ఎవ్రీ ఇయర్ అయితే ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉన్న ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లోకి వచ్చి మేమైతే ఈ షో చూసేవాళ్ళం. ఇంతకుముందు మేము సనత్ నగర్లో ఉండేవాళ్ళం. అప్పుడు వాకింగ్కి ఈ రోడ్లోకే వచ్చేవాళ్ళం. ఆ బ్యాక్ సైడ్ గోడ కనిపిస్తుంది కదా, పక్కనంతా ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ అది. ఈ రన్వే అది కనిపించదు, కానీ ఈ ఫ్లైట్స్ అన్ని పైకి ఎగిరిన తర్వాత ఎయిర్ షో అంతా నీట్గా కనిపిస్తుంది ఆ రోడ్లోంచి. మా ముందు అయితే ఎంతమంది జనాలు కూర్చున్నారంటే అసలు ఖాళీ లేనంత జనాలు అయితే వచ్చారు. ఇంతమంది వస్తారని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ అయితే వెయిట్ చేస్తుండగా అయితే షో స్టార్ట్ అయిపోయింది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కావాలి మీరు సార్. బేస్ కింద నల్లానే వస్తుంది, బెల్లి నల్లానే వస్తుంది పైన.
సెంటర్ అది కానీ కనబడతాయిలే. దాంట్లో కట్ అవుట్ ఉంటుంది. శర్వానంద్ బాగుందా? జూమ్ కలిపి కనబడ వస్తుంది ఆడియో హలో ఆడియో ఇక్కడ ఫ్లైట్స్ ఫ్లేయర్స్ వేసినప్పుడు అవి కింద పడి ఇక్కడ గడ్డి మొత్తం మంటలు అంటుకున్నాయి. షో జరుగుతున్నంతసేపు ఫైర్ ఇంజన్స్ అంబులెన్స్లు అయితే ఈ రన్వే చుట్టూ అయితే ఉన్నాయి. వెంటనే ఆర్పేసినాయి అవైతే మంటలు. అప్పటికే 6 అయింది, అందుకని ఇక షో ఆపేసి ఫ్లైట్స్ అయితే కిందకి దిగిపోయినాయి. మా ఇంటి పక్కన వచ్చి
ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ అన్ని సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీం చేసినాయి. యాక్చువల్గా ఇప్పుడు అవి కూడా ఉంటాయి అనుకున్నాము, మాకు తెలియదు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఆ వీడియోస్ మేము ఇంటి పైనుంచి షూట్ చేసాము. అదే వాళ్ళ లాస్ట్ పర్ఫార్మెన్స్ అంట. అది అయిపోయిన తర్వాత అయితే వెళ్ళిపోయారు. 4 days నుంచి వాళ్ళు పర్ఫామ్ చేశారు. ఇక మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాము. ఈ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి అయితే మా సీన్ సితార్ అయిపోయింది. ఇప్పటిదాకా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో.